ఇవాళ మా పెద్దోడికి బర్గర్ తినాలనిపించిందట. అడిగిండు మమ్మీ బర్గర్ చెయ్యి అని చెప్పి. సో, అందుకోసమని వాడి కోసం చేసిన. చాలా ఈజీయే. యూట్యూబ్‌లో చాలా వీడియోలు చూసినా గానీ అంత బాగా అనిపించలేదు. అంటే అంత పర్ఫెక్ట్ ఉన్నట్టు అనిపియలేదు నాకు. చాట్‌జీపీటీని అడిగినుంటి మొత్తం ప్రాసెస్ అంతా ఇచ్చేసింది. సో, అది చెప్పిన దాన్ని బట్టి చేసేసాను. బాగా వచ్చినాయి. అయితే ఈ బన్నులు మా ఆయన ఇంట్లోకని మామూలుగా టీలో తింటాం కదా అని చెప్పి తీసుకొచ్చాడు. ఇవి చూడంగానే మా పెద్ద బాబుకి బర్గర్ యాదకొచ్చింది. మమ్మీ బర్గర్ చేయనంగానే ఇక సరే అని చెప్పి స్టార్ట్ చేస్తున్నట్టు. నేను చేసేది చికెన్ బర్గర్ అన్నట్టు. దానికోసం బోన్లెస్ చికెన్ కావాలి. ఈ చికెన్ సూప్ కోసం తెచ్చినాం కదా, పావు కిలో చికెన్ లా బొక్కలున్న చికెన్ ఏమో సూప్ చేసేసిన. ఇక మెత్తటి ముక్కలు అట్లనే పెట్టినా కదా, అది బర్గర్ చేస్తున్నట్టు. దానికోసం ఈ చికెన్ ముక్కలు అన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం రఫ్ గా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. అయితే దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అట్లనే మన పెప్పర్ పౌడర్, ఇంత సాల్ట్ వేసి పట్టుకోండి. సో నేనైతే ఇలా రఫ్గా పట్టేశాను. ఇప్పుడు ఈ చికెన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మరీ మెత్తగా కూడా రావద్దు, చిన్న పీసుల్లాగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా పట్టుకున్నాక బర్గర్లోకి చికెన్ పట్టీస్ రెడీ చేసుకోవాలి కదా. సో చికెన్ గ్రైండర్ పట్టుకున్నాము. ఇప్పుడు పిండిని మిక్స్ చేసుకోవాలి. దానికోసం మైదా పిండి అట్లనే కార్న్ఫ్లోర్ రెండు హాఫ్గా తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఉప్పు అట్లనే కొంచెం కారం యాడ్ చేసుకొని పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి చికెన్ పట్టి కోటింగ్ కోసం అన్నట్టు. నెక్స్ట్ ఒక బౌల్లోకి ఒక ఎగ్ని వేసుకొని మంచిగా బీట్ చేసుకొని పెట్టుకోవాలి. బర్గర్ చేద్దామని స్టార్ట్ చేయగానే కరెంట్ పోయింది. ఇప్పుడు నాకు బ్రెడ్ క్రమ్స్ కావాలి, మిక్సీలో పట్టాలి కదా. సో కరెంట్ లేదు, అందుకని చెప్పి ఇది వెజిటేబుల్ చాపర్ ఉంటుంది కదా, అందులో చేద్దాం అనుకుంటున్నా. అవుతాయో లేదో నాకు కూడా తెలియదు, బట్ ట్రై అయితే చేశాను. బట్ వర్క్ అయింది. చాపర్లో కూడా బ్రెడ్ క్రమ్స్ మంచిగా వచ్చినాయి. ఈ రోజు తెలిసింది ఆ బ్రెడ్ క్రమ్స్ని మన చాపర్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పి. కరెంటు లేకపోయినా పని అయితే అయింది. బ్రెడ్ క్రమ్స్ రెడీ. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి కూడా మన చికెన్ పట్టి కోటింగ్ కోసం అన్నట్టు. ఇప్పుడు చికెన్ని పట్టీలాగా రెడీ చేసుకోవాలి. మీకు ఎంత సైజులో కావాలి అనేది చూసుకొని అంత చికెన్ని తీసుకొని రౌండ్గా చేసి కొంచెం ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలన్నట్టు. ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనం మైదా అండ్ కార్న్ఫ్లోర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో డిప్ చేసి వీటినంతా ఈ చికెన్ పట్టీకి మంచిగా కోట్ చేసుకోవాలి. ఇలా పిండితో కోట్ చేసుకున్నాక ఇప్పుడు ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో డిప్ చేయాలి. ఎగ్ కోటింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ చేసుకోవాలన్నట్టు. మీకు ఇంకాస్త క్రిస్పీగా రావాలి అనుకుంటే మీరు మళ్ళీ ఒకసారి ఎగ్లో డిప్ చేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ చేసుకున్నారంటే ఇంకొంచెం ఎక్కువ క్రిస్పీగా వస్తున్నట్టు. నేనైతే సింగిల్ కోటే వేసేస్తున్నాను. సో అన్ని చికెన్ పట్టీస్ కూడా ఇట్లనే చేసుకోవాలి. 3 బన్స్ తీసుకున్నాను. 3 బర్గర్స్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఒకేసారి 3 చికెన్ పట్టీస్ని రెడీ చేసి పెట్టుకొని తర్వాత ఫ్రై చేస్తాను. సో చికెన్ పట్టీస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ బన్స్, ఇవి నార్మల్ బన్సే, మనం టీలో తినే బన్స్ అన్నట్టు. వీటిని హాఫ్గా కట్ చేసుకోవాలి. అయితే కొంచెం షార్ప్గా ఉండే నైఫ్తో కట్ చేస్తే కొంచెం బాగా వస్తుంది. నేను ముందు ఒకటి ట్రై చేశాను, పర్ఫెక్ట్గా కట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే ఈ బర్గర్ చేద్దామని అనుకున్నా. అయితే ముందు ఒకటి కట్ చేస్తే బాగానే వచ్చిందండి. బర్గర్ బన్స్ కూడా చేద్దాం అనుకున్నా, ఇంకా దానికి టైం లేదని చెప్పి ఈ బన్స్తోనే చేసేస్తున్నా. నెక్స్ట్ టైం బర్గర్ బన్స్ కూడా ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఈ బన్స్ని కొంచెం బటర్లో కానీ ఆయిల్లో కానీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే బటర్ యూస్ చేస్తున్నా. బటర్ వేసి ఈ పన్నుల్ని మనం కట్ చేసిన వైపు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న 6 బన్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం చికెన్ టిక్కీస్ ఫ్రై చేయడానికి కావాల్సినంత ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని 2 వైపులా క్రిస్పీగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అస్సలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు, ఎందుకంటే మనకి లోపల చికెన్ కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక టిష్యూలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చికెన్ పట్టీస్ కూడా రెడీ అయిపోయినాయి కదా, అంతే. ఇంకా ఇప్పుడు కుక్ చేయాల్సినవి ఏం లేవు. ఇప్పుడు ఓన్లీ ప్రిపేర్ చేసుకోవాలి. మనం బర్గర్ని ప్రిపేర్ చేయడమే. వాటి కోసం కొంచెం క్యాబేజీ, ఆనియన్ కూడా తీసుకుంటున్నాను. అట్లనే బర్గర్లోకి కావాల్సింది మయోనైస్, అట్లనే టమాటో కెచప్ కూడా. ఫ్రై చేసుకున్న 2 బన్నుల పైన మయోనైస్, టమాటో కెచప్ రెండింటిని వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బర్గర్లోకి చీజ్ని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఇంతసేపు చీజ్ ఉన్నది అన్న విషయాన్ని మర్చిపోయినా, ఉండే ఫ్రిడ్జ్లో సడన్గా గుర్తుకొచ్చింది, పోయి తీసుకొచ్చిన. ఈ ఒక చీజ్ స్లైస్ని తీసుకొని 4 ముక్కలు చేసుకుంటే 2 బర్గర్స్ రెడీ అవుతాయి. అట్లా కాదు అనుకుంటే ఒక చీజ్ స్లైస్ మొత్తం ఒక బర్గర్కే యూజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, చీజ్ ఎంత వాడుకుంటారు అనేది మీ ఇష్టం. నేనైతే
4 పీసులు చేసేసి 2 బర్గర్‌లకి యూజ్ చేస్తున్నా ఒక్క స్లైస్‌ని. ఇప్పుడు చీజ్ పెట్టేసుకొని దానిపైన కొన్ని కట్ చేసుకున్న క్యాబేజీ పీసెస్ అట్లనే ఒక ఆనియన్ పెట్టేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పట్టీని కూడా వేసేసుకొని ఇంకా బర్గర్‌ని అటాచ్ చేసేసుకుంటే సరిపోతది. చాలా ఈజీ కదా బర్గర్ చేయడం. నేను ఇన్ని రోజులు ఇంత ఈజీ ప్రాసెస్ అని అనుకోలేదు. పెద్ద ప్రాసెసే ఉంటది. చాలా ఇంగ్రీడియెంట్స్ అవసరం వస్తాయేమో అని చెప్పి ఇన్ని రోజులు ట్రై చేయకుండా ఉన్నాను. అయితే ఇందులోకి ఇంకా బర్గర్ బన్స్ ఉంటే ఇంకా పర్ఫెక్ట్ బర్గర్ అయ్యేది. బట్ ఓకే, నార్మల్ బన్స్‌తో అయినా పిల్లలు అడిగారు కాబట్టి వాళ్ళు తినడానికి ఏదో ఒకటి టేస్టీగా ఉంటే సరిపోతది కదా అని చెప్పి చేస్తున్నాను. ఇంకా చేయడం అయితే చాలా ఈజీ. మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఇంకా చికెన్ టిక్కీస్‌కి ప్రాసెస్ ఎక్కువ ఉంటదేమో, అసలు అవి ఎట్లా చేస్తారు, ఎట్లొస్తాయి, ఎట్లా చేస్తారు అనుకున్నా కానీ చూసారు కదా చికెన్ పట్టీస్ చేయడం కూడా చాలా ఈజీ. అంతే ఇంకా బర్గర్స్ అయితే రెడీ అయిపోయినాయి. మా పెద్ద బాబు అడిగాడు నేను చేశాను కదా, వాడు పడుకున్నాడు. వాళ్ళు లేసేలోపు ఇవి ప్రిపేర్ చేద్దామని చెప్పి చేసేసా. ఇంకా వాడిని లేపాలి. అంతలోపు నేను ఒకటి టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఎట్లొచ్చిందో చూద్దామని చెప్పి. టేస్ట్ అయితే బాగుందండి. చికెన్ కూడా చాలా క్రిస్పీగా వచ్చింది చికెన్ పట్టి. ఇంతలోపు మా పెద్దోడు కూడా లేచిండు. సో వాడు కూడా టేస్ట్ చేస్తాడు నాతో పాటు. నెక్స్ట్ టైం మీ పిల్లల కోసం మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ చేయడం అండ్ మా బాబుకి కూడా నచ్చింది. బర్గర్ అయితే పర్ఫెక్ట్ వచ్చేసింది. చికెన్ కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంది. అండ్ నచ్చిందా రెసిపీ? ట్రై చేస్తారా మీరు కూడా? మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.